హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ మీ వీఆర్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. సో ఈ వీడియోలో మీరు రీసెంట్గా వింటున్నారు కదా, మానస్ అని కొత్త ఏఐ ఏజెంట్ చైనా నుండి వచ్చింది. సో ఈ ఏఐ ఏజెంట్ ఏంటంటే ఇట్స్ ఎ జనరల్ ఏఐ ఏజెంట్. మనకి ఏదైనా టాస్క్స్ ఉన్నా వాటిని ఆటోమేట్ చేస్తుంది అనమాట. సో ఇది ఇంకా యాక్చువల్గా పబ్లిక్గా అవైలబుల్ లేదు, యూజ్ చేసుకోవడానికి. నేను ఆల్రెడీ దానికి అప్లై చేశాను యాక్సెస్ కోసము. లెట్స్ సీ మనకి యాక్సెస్ వస్తదో లేదో. అండ్ ఇఫ్ ఒకవేళ యాక్సెస్ వస్తే నేను దాని ఫంక్షనాలిటీ ఒకసారి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని ట్రై చేసి చూద్దాం. సో ఫస్ట్ అయితే అసలు మానస్ ఏఐ అంటే మానస్ దేని గురించి అనేది ఒకసారి చూద్దాం. యాక్చువల్‌గా మానస్ అంటే ఏంటంటే ఒక ఏఐ ఏజెంట్ అనమాట. ఐ మీన్ ఒక జనరల్ ఏఐ ఏజెంట్ అనమాట. సో, లైక్ ఈ ఈ మానస్ ఏంటంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టాస్క్స్ ఉంటాయి కదా ఏమన్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదన్నా ఒక రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ ఉందనుకోండి. సో, ఒక ఒక ఓపెన్ పొజిషన్‌కి ఒక 10 రెజ్యూమేస్ ఆర్ ఒక 20 రెజ్యూమేస్ వచ్చినియి. సో, వాటిలో మీకు ఫిల్టర్ చేసి మీకివ్వడం. ఐ మీన్ రెజ్యూమేస్‌ని ఫిల్టర్ చేసి ర్యాంక్ వైస్ ఏ ఏ పర్సన్‌కి ఎక్కువ స్కిల్స్ ఉన్నాయి అలా ర్యాంక్ చేసి ఇవ్వడం. సో, దీని ప్రాసెస్‌కి ఈ మానస్ యూజ్ చేయొచ్చనమాట. ఇదేంటంటే మీరిచ్చిన రెజ్యూమేస్‌ని అన్నిటిని అనలైజ్ చేసి వాటిని స్కిల్స్‌ని బట్టి ఏ పర్సన్ బెటర్ ఉన్నారనేది మనకు అవుట్‌పుట్ ఇస్తదనమాట. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఇప్పుడు చూసుకుంటే రెజ్యూమేస్ 10 రెజ్యూమేస్ పంపించారు. సో, 10 రెజ్యూమేస్ పంపిస్తే ఇదేంటంటే ఆటోమేటిక్‌గా మానస్‌కి ఒక సెపరేట్ సిస్టమ్ ఉంటదనమాట. సో, ఈ సిస్టమ్ ఒక ఈ సిస్టమ్‌లో ఏంటంటే మనం పంపించిన రెజ్యూమేస్‌ని అన్నిటిని ఒక్కొక్క వన్ బై వన్ దాంట్లో డేటా ఏముంది అవన్నీ అనలైజ్ చేసుకుంటదనమాట. అనలైజ్ చేసి మనకి రిపోర్ట్ జనరేట్ చేస్తది. అండ్ ఆల్సో మనం ఇంకా కంటిన్యూయస్‌గా ఐ మీన్ ఇంకా ఎక్స్‌ట్రా ఇవ్వాలన్నా వి కెన్ ప్రొవైడ్ టు దట్ అనమాట. ఇచ్చేస్తే ఇక్కడ మనకు అవుట్‌పుట్‌లో చూసారా, ఇక్కడ రైట్ సైడ్‌లో మనకి రెజ్యూమేస్ అన్నిటిని ఫిల్టర్ చేసి మనకి అవుట్‌పుట్ ర్యాంక్ వైస్ ఇచ్చిందనమాట. సో, లైక్ మనం అండ్ దీన్ని స్ప్రెడ్ షీట్‌గా కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇదేంటంటే ఇంకా ఐ మీన్ ప్రీవియస్‌గా కూడా ప్రీవియస్ మెమరీని కూడా యాక్సెస్ చేసుకునేంత క్యాపబిలిటీస్ ఉన్నాయి. సో, వీళ్ళైతే డెమో ఒకటి చూపిచ్చారు. అండ్ ఆల్సో ఇంకా ఏంటంటే ఈ మానస్ ఓపెన్ ఏఐ డీప్ రీసెర్చ్‌ని చాలా యాస్పెక్ట్స్‌లో బీట్ చేసింది. మీరిక్కడ చూసుకుంటే కంపారిజన్ గూడా. సో, ఇది ఇదొక న్యూ బెంచ్ మార్క్. డీప్‌సీక్ ఎలా అయితే మనకి ఓపెన్ సోర్సో ఇది గూడా ఓపెన్ సోర్స్ అనమాట మనకి. ఐ మీన్ ఇప్పుడైతే కాదు ప్రెజెంట్. బట్ ఫ్యూచర్‌లో ఇట్ మే బీ ఓపెన్ సోర్స్ కావచ్చు. సో, అండ్ ఇక్కడ యూజ్ కేస్ గ్యాలరీ అని ఉంది గదా! సో, యూజ్ కేస్ గ్యాలరీలో ఆల్రెడీ కొన్ని టాస్క్స్ పెర్ఫార్మ్ చేసిందిది. సో, వాటిని ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఐ మీన్ మనం జస్ట్ ఇది ఎలా వర్క్ చేస్తదో చూడ్డానికి. సో, మనం దీంట్లో ఒకటి ఎక్స్‌ప్లోర్ చేసి చూద్దాం. సో, గో టు ట్రిప్ టు జపాన్ ఇన్ ఏప్రిల్ ఇది ఒకసారి చూద్దాం. సో, లైక్ ఇప్పుడు మనకి ఇది ఎగ్జాక్ట్‌లీ ఎలా పెర్ఫార్మ్ చేస్తదో ఇక్కడ మనకు చూపిస్తుంది. ఐ మీన్ ఇక్కడ వీళ్ళు ఒక ప్రాంప్ట్ ఇచ్చారు. నాకు జపాన్ ఐటినరీ కావాలి. సో, డేట్ ప్రొవైడ్ చేశారు. బడ్జెట్ ఇవన్నీ ప్రొవైడ్ చేశారు. సో, ఇక్కడ మానస్ ఏం చేస్తుందంటే ఈ ఏఐ ఏజెంట్ ఏం చేస్తుందంటే వీళ్ళిచ్చిన ఏదైతే ప్రాంప్ట్ ఉందో దాన్ని తీసుకొని రీసెర్చ్ చేస్తుంది. రీసెర్చ్ ఇన్ ద సెన్స్ క్రోమ్‌కెళ్ళి జపాన్‌లో విజిట్ చేయడానికి ప్లేసెస్ ఏమున్నాయి, బెస్ట్ ప్లేసెస్. అండ్ ఎగ్జాక్ట్ మనం ప్రొవైడ్ చేసిన టైంలో ఏది బెస్ట్ మనకి విజిట్ చేయడానికి. అండ్ వాటి యొక్క బడ్జెట్స్. సో, వాటి రిలేటెడ్ అన్నీ అనలైజ్ చేసి మనకిక్కడ రిపోర్ట్ జనరేట్ చేసిందనమాట. సో, ఇక్కడేంటంటే మానస్‌లో ఐ మీన్ ఇక్కడ మీరు చూసుకుంటే ఎలా అయితే హ్యూమన్ ఎళ్లి క్రోమ్‌లోకెళ్ళి మనము ఈచ్ అండ్ ఎవ్రీ వెబ్‌సైట్ చెక్ జేసి ఎలా డిసైడ్ అవుతామో ఎక్కడికి విజిట్ జేయాలని. సేమ్ ఇది గూడా ఒక మొత్తం అన్ని వెబ్‌సైట్స్ విజిట్ చేసి ఎలా పర్ఫెక్ట్ మనకి అనేది ఇది మొత్తం ఒక రిపోర్ట్ జనరేట్ చేసి ఇస్తుందనమాట. సో, ఇక్కడ మీరు చూసుకుంటే మధ్యలో క్యాప్చా వెరిఫికేషన్ ఏదో వెబ్‌సైట్‌కుంది. సో, దాన్ని స్కిప్ జేసేసి
లైక్ వేరే ఇంకా వెబ్‌సైట్స్ సెర్చ్ చేసిందనమాట. సో, ఇలా సెర్చ్ చేసిన తర్వాత లాస్ట్‌లో మనకి ఐ మీన్ ఏదైతే మనకి రిపోర్ట్ జనరేట్ చేసిందో అది మనకొక డాక్స్ ఫైల్‌లో గూడా మనకి ప్రొవైడ్ చేసింది. ఐ మీన్ 7 డే ఐటర్నరీ లిస్ట్ అండ్ ప్రపోజల్ లొకేషన్స్ ఏమున్నాయి. అండ్ ఇంకా లైక్ ఏమేమి ఇక్కడ ఐ మీన్ ఇక్కడ చూపిచ్చే ప్రివ్యూ ఇదంతా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేసిందనమాట. సో, లైక్ ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ. ఐ మీన్ మనం రీసెంట్‌గా వింటున్నాం ఏఐ ఏజెంట్స్ బాగా పాపులర్ అవుతున్నాయి గదా! సో, ఇదేంటంటే జనరల్ ఏఐ ఏజెంట్ లైక్ ఇట్ కెన్ పెర్ఫార్మ్ ఎనీ టాస్క్ ఆటోమేటిక్‌గా లైక్ మనం హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఏం లేకుండా లైక్ ఇట్ కెన్ పెర్ఫార్మ్ ఎనీ టాస్క్ అనమాట. సో, ఇదొక ఎగ్జాంపుల్. అండ్ మనం ఇంకా యూజ్ కేస్ గ్యాలరీలో చూసుకుంటే, ఇంకా ఇది ఏమేం పెర్ఫార్మ్ చేయగలదంటే డీప్‌లీ అనలైజింగ్ టెస్లా స్టాక్స్. సో, ఇదేంటంటే స్టాక్ అనాలిసిస్ కూడా చేయగలదు. లైక్ అంటే మనకి ఏ స్టాక్స్‌కైనా లైక్ స్టాక్ డేటా ఉంటది కదా! ప్రీవియస్ ఇయర్స్. సో, వాటినన్నిటిని తీసుకొని వాటిని అనలైజ్ చేసి మనకి స్టాక్ అనాలిసిస్ రిపోర్ట్ కూడా ఇవ్వగలదు. అండ్ ఇంకా ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్‌లో వీళ్ళు చెక్ చేశారు. రీసెర్చ్ అని ఉంది. సో, రీసెర్చ్‌లో డిఫరెంట్ లైక్ గిట్‌హబ్ ప్రాజెక్ట్ రీసెర్చ్ అని. సో, అండ్ లైఫ్ అంటే మన జనరల్ లైక్ డే టు డే లైఫ్‌లో మనం యూజ్ చేసుకునే టైప్ ఆఫ్ టాస్క్స్ అనమాట. సో, అండ్ డేటా అనాలిసిస్ ఉంది. అండ్ ఎడ్యుకేషనల్ రిలేటెడ్ గూడా ఉంది. సో, ఇలా డిఫరెంట్‌గా ఐ మీన్ వీళ్ళు పెర్ఫార్మ్ చేసి ఇక్కడ చూపిచ్చారు. బట్ యాక్చువల్‌గా మనము ఇది వన్స్ మనకి యాక్సెస్ వచ్చిన తర్వాత విల్ ఎక్స్‌ప్లోర్ మోర్ లైక్ ఇంకా దీని కేపబిలిటీస్ ఏమున్నాయి అనేది ఒక మనము లైవ్‌లో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని టెస్ట్ చేద్దాం. బట్ ప్రెజెంట్ అయితే లైక్ దీన్ని యూజ్ కేస్ అయితే అందరూ లైక్ చాలామంది యూజ్ చేసి కొంతమందికి యాక్సెస్ వచ్చింది. సో, వాళ్ళేం చెప్తున్నారంటే ఇట్ ఈస్ పెర్ఫార్మింగ్ వెరీ గుడ్ యాక్చువల్లీ కంపేర్డ్ టు ఓపెన్ ఏఐ డీప్ రీసెర్చ్. సో, లెట్స్ సీ once we get access we'll also see how it's actually working. So yeah guys, I just want to show this one to you so that meer kuda I mean you guys have an idea, right? So yeah, that's it for the video guys. This very short video. We'll back once we get the access. Yeah, okay guys, bye.